తప్పకోండి 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 సంటిగా వస్తున్నాడు తప్పకోండి తప్పకుండా తప్పకుండా మా ఎలా వస్తున్నాడు గురు. నేను లైబ్రరీకి వెళ్ళి వచ్చేస్తాను, మీరు వెయిట్ చేయండి. ప్రొసీడ్ అన్నాయ్. హాయ్ Twinkle, twinkle, little star, how I wonder what you are. Please take this rose. I like you. Letter free. చించేసింది గురు నిన్ను బెక్కర్ అనుకుందేమో. అదే యాదవ్ అనుకుంటా. ఆ అమ్మాయి అలా చేసిందంటే ఈ సంటిగా టచింగ్ కోరుకుంటుంది అనమాట. యాదవ టచింగ్. Follow me. ఓ ఐఎమ్ సారీ బేబీ. ఏమైంది ప్రియా? ఓ నీకు తెలియదు కదూ. ఏం లేదు, నేను ఇలా వస్తున్నాను, ఈ అమ్మాయి ఇలా వస్తుంది. అది డాష్. ఓ సారీ, మళ్ళీ గుద్దేశానా? ఏమైంది ప్రియా? ఓ మీకు తెలియదు కదూ. ఏం లేదు, నేను ఇలా వస్తున్నాను, ఈ అమ్మాయి ఇలా వస్తుంది. ఏంట్రా నువ్వు అనేది? ఏది కాదు. అక్కడ చూడు, ఆ చండీగఢ్ మన లాయర్ గారు అమ్మాయిని ఏడిపిస్తున్నాడు. ఇలాగే ఐఎమ్ సారీ. కాలేజ్ అన్నాక అవన్నీ మామూలేరా. ఏడుస్తుందిరా. ఐఎమ్ సారీ. నొప్పిగా ఉందా? కృష్ణ ఆలోచిస్తావే, ఎంతైనా తెలిసిన అమ్మాయి, వెళ్ళరా. వెళ్ళరా చూస్తావే, వెళ్ళి రెగతి. వెళ్ళు. అలా గుద్దుకున్నాం అనమాట. అరే ఈ చంటిగాడి కాలర్ పట్టుకునేంత కోపం వచ్చిందంటే అబ్బో తప్పులేదురా. కానీ రే ఇది కాలేజీరా. ఈ కాలేజీలో నువ్వు ఏడిపించొచ్చు, నేను ఏడిపించొచ్చు. చూడు పచ్చ బస్సు, ఈ గుమ్మ నీ చెల్లెలు అనుకో వదిలేస్తాను. పో నీ లవర్ అనుకో, ప్రియుడు మర్యాద కాపాడాలి కాబట్టి వదిలేస్తాను. చెప్పరా నీ లవరా? చెప్పు పర్లేదు, నీ లవరా? చెప్పరా నీ లవరా? నీ లవరా చెప్పు. మీరు లవర్స్ అన్న విషయం మీకు మాకు తప్ప మూడో కంటి వాడికి తెలియకూడదు. ఏయ్ ఈ చంటిగాడితో పెట్టుకుంటావు కదా, చూసుకుంటాను. నీ సంగతి తర్వాత చూసుకుంటాను. ఊరట్ట ఉంది. ఊరంతా ప్రశాంతంగా ఉందండి. ఊళ్ళో ఉండగానే ఏంద్రా ఏమైంది? మా ఓడు గాలికి తిరుగుతున్నాడు కదండి, పెళ్లి చేసుకుని కుదురుగా ఉంటాడని నువ్వు చెప్పే. పెళ్ళంటే భయపడిపోతున్నాడండి అయ్య గారు, మీరే ఎలాగైనా చెప్పు ఒప్పించాలండి. ఎరా హాయిగా అమ్మ అబ్బా చెప్పండి, పెళ్లి చేసుకుని సుఖంగా కాపురం చేసుకోవచ్చు కదా. నేను రాజకీయాల్లోకి వద్దాం అనుకున్నాను. అయితే పెళ్లి చేసుకుని రాజకీయాలు రాకూడదా? రాకూడదండి. నీ పెళ్లికి రాజకీయాలకి సంబంధం ఏంట్రా? ఏంటండి పెద్ద పెద్ద వాళ్ళందరూ పెళ్లి చేసుకోపోవటం వల్లనే ఆ లెవెల్కి ఎదిగిపోయారు. రేయ్ ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని ఊరికి సర్పంచ్ కాలా? చేసుకోకుండా ఉంటే జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యేవాళ్ళము మరి. రేయ్ యదవసోద ఆపి నీ మనసులో ఏముంది చెప్పు. ఏమండి జయలలిత ఎవరండి? తమిళనాడు సీఎం బ్రహ్మచారండి. అటల్ బిహారీ వాజ్పేయి ఎవరండి? మన ప్రధానమంత్రి బ్రహ్మచారండి. అబ్దుల్ కలాం గారు ఎవరండి? మన రాష్ట్రపతి బ్రహ్మచారి. అంత ఎందుకండి, ఉన్నంత కాషాయపట్లు కట్టుకుని తలపాగా పెట్టుకుని అని టీవీకి ఆకాశంలో దర్జాగా చూస్తాడు ఆయన ఎవరండి? వివేకానందుడు. ఆయనేనండి. ఆయన మన దేశం గొప్పతనం గురించి ప్రపంచం అంతా చెప్పాడంట. ఆయన కూడా పెళ్లి చేసుకోలేదు బ్రహ్మచారి. కాబట్టి నేను కూడా పెళ్లి చేసుకున్నా అంతే. మన సీఎం చంద్రబాబు నాయుడు పెళ్లి చేసుకున్నాడు కదరా, అందుకే పీఎం అవ్వకుండా సీఎం కింద ఉండిపోయాడు. వస్తాను. ఏమిటి ఆలోచిస్తున్నారు? బెమ్మసారిగా ఉండిపోదామన్న మన అగిపుల్లగాడి ఆలోచన వాళ్ళ నాన్నకొచ్చుంటే ఎంత బాగుండేదా అని. ఏమై ఉండేది? వీడు పుట్టేవాడు కాదు, ఊరికి దరిద్రం ఉండేది కాదు. నువ్వేంటి ఆలోచిస్తున్నా? బ్రహ్మచారిగా ఉందామని. ఏంటి 6 పెళ్లిళ్ళు అయిన తర్వాత నువ్వు రారా? చూడండి, అక్షరాలు ఎవరైనా తప్పు రాశారో నోటి నిండా శుద్ధ ముక్కలు కూరి పరపరా కొరికించేస్తాను. రండి. చెన్నపురి ఫస్ట్ క్లాస్ గా రాసావమ్మా, అందుకే నువ్వు జిల్లాకి ఫస్ట్ వచ్చావు. థాంక్యూ సార్. నువ్వేం రాసావురా? చిన్న పూరి. చిన్న పూరి పెద్ద గారి ఏంట్రా గాడిద? చెన్నపురి పురి పురి. ఓహో పురికోసలో పురియా. ఎరా ఇప్పుడు అది అవసరమా? ఏదో మీకు గుర్తు చేద్దామని. నోర్మై కూర్చో. రండి. చిన్న పూరి కొసరాజు. ఏంట్రా ఇది? అది కోసరాజా? కోసేంట్రా కోస? పురికోసలో కోస కదండి. చంపేస్తాను. మాటి మాటికి పురుకోస అంటే కోసాలు తీసేస్తాను, కోసేస్తాను. కూర్చో. రండి.
సార్ మిమ్మల్ని ఒకటి అడగాలని ఉందండి కానీ భయం వేస్తుందండి. ఎందుకురా భయం? జీవితంలో పైకి రావాలంటే ధైర్యంగా ఉండాలిరా. ధైర్యంగా అడుగు. నువ్వేం అడుగుతావు? సార్ మీరు బెల్ట్ బదులు పురికోసం కట్టుకుంటారండి. అంత అవసరమా? కూర్చో. సార్ ఇది మీకు అవసరం ఉందని తీసుకొచ్చా, లేకపోతే నేను తీసుకెళ్తా. అవసరమే. ప్రిన్సిపల్ గారు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏడ్రా ప్రిన్సిపల్ ఏడి? ఏంటండి భయపడతారు? ఇందాకే చెప్పారు ధైర్యంగా ఉండాలని. చాలే సంబడం, కూర్చో. ఏంటి బాబు అడిగి రావాలని తెలీదా? ఊరుకోండి సార్, మీరు మాత్రం అడిగి వస్తారా ఏంటి? ఆ? వీడు బెల్ల కొట్టేసి తెచ్చాడు. ఈవిడ మాత్రం టైంకి వచ్చేసి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. Good morning, madam. బెల్ల కొట్టడం ఆలస్యం. ఈజ్ ఇట్ క్లియర్? వెరీ గుడ్ మార్నింగ్. ప్లీజ్ సిట్ డౌన్. Thank you, madam. Today's lesson is Radha Krishna's love. Is it clear? వెరీ క్లియర్. What clear? Tell me. What clear? అది అది మీరు చెప్పిందంత వెరీ క్లియర్ మేడం. Lesson start చేయకముందే క్లియరా? ఎస్ మేడం, వెరీ క్లియర్. What clear? అది వెరీ క్లియర్ మేడం. Get out from my class. సారీ మేడం, కారణం లేకుండా స్టూడెంట్ ని ప్రాబ్లం లేకుండా పిల్లల్ని పంపించడం చాలా తప్పు. వాట్ హ్యాపెన్? ఆ, చూడండి సార్, వీడు ఎక్కడెక్కడో చూస్తున్నాడు. నేను ఎక్కడ చూసానో చెప్పానండి సార్. కౌను బనేగా కరోడ్పతి. ఆ, క్వశ్చన్ వేసాడు, ఆన్సర్ చెప్పమ్మా. ఆ, అది సార్, వాడు నా గరిబనాపి చూస్తున్నాడు సార్. గరిబనాభి? ఐ డోంట్ అండర్స్టాండ్. వాట్ ఇస్ దట్? సైలెన్స్, సైలెన్స్. అర్థం కాలేదు మేడం. సార్, వాడు నా నడుము చూస్తున్నాడు సార్. ఎరా, నీ కాలేజీలో ఉండాలని లేదా? సార్ మనం బట్టలు ఎందుకు వేసుకుంటాం సార్? శరీరం కనిపించకుండా అందంగా ఉండటం కోసం. కదా, మరి కనిపించేలా వేసుకుంటే. చూడొచ్చు. నేను అదే చేశాను సార్. మేడం బొట్టు కింద చీర కట్టుకుని క్లియర్ అంటే వెరీ క్లియర్ అన్నాను. తప్పా సార్? తప్ప తప్పున్నారా? ఆ, అది అలా చెప్పండి సార్ బుద్ధి. సార్, తెలుగు తల్లి విగ్రహం చూస్తే చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. తెలుగు వారు ఎక్కడ కనపడినా తెలుగే మాట్లాడాలనిపిస్తుంది. తెలుగు సినిమా పోస్టర్ చూస్తే సినిమా ఆ, చూడాలనిపిస్తుంది. కానీ మా మేడం గారిని చూస్తే మాత్రం ఎవరికీ పాఠం వినాలనిపించదు సార్. బంగారు పాప గారు, స్టూడెంట్స్ మన పిల్లలాంటి వారు. వాళ్ళ ముందు తల్లిలా ఉండాలి కానీ రంభలా కాదు. సారీ సార్. సారీ మేడం, మిమ్మల్ని ప్రతి ఒక్కరూ మరోలా అనుకుంటుంటే మాకు బాధగానే ఉంది. ఓకే, అయితే రేపటి నుంచి గెటప్ చేంజ్. ఈజ్ ఇట్ క్లియర్? అమ్మా హేమ, సార్. నాకు స్టాఫ్ మీటింగ్ ఉంది, చూసుకొచ్చేస్తాను. నువ్వు వెళ్ళి బస్ స్టాప్ లో ఉండు. అలాగే సార్. త్వరగా వచ్చేస్తాను. మంచి కళ్యాణి రా. ఏయ్, ఈ రోజు ఈ సంటిగాడి పల్లెటూరి బై చేత ఎలాగైనా ఐ లవ్ యూ చెప్పిస్తాడు. ఫాలో మీ. ఏంటి భయపడ్డావా? ఈ చంటిగాడు ఎప్పుడు అంతే రైట్. ఐ లవ్ యూ. You? నువ్వు చంటిగాడికి నచ్చేసావు. ఇదిగా ఈ లవ్ లెటర్ తీసుకొని మ్యాటర్ అర్థం చేసుకొని ఆలోచించి టైం తీసుకో. తీసుకో తీసుకో. సంటిగాడు చెప్తున్నాడు, తీసుకో. ఆ పొట్టుడేట్రా? తినరా ముందు మేడం పిచ్చి బాబు పుట్టోడికి. 1001. ఓకే. 1002. ప్రేమతో తీసుకో. ఈ చంటిగాడు చాలా సీరియస్. మేమింకా సీరియస్. అన్నా, ఈ ఈడియట్ కి అవమానం. టాకింగ్ అయిపోయిందంటే టచింగే. 1 2 కానీ కుక్కలు కింద పడిపోయా. వంగి తీసుకో. పర్లేదు. చంటిగాడి భుజం మీద చెయ్యేసావు. ఊళ్ళో ఉండాలి లేదా? రేయ్, ఆ? ఇది కాలేజ్ కాదు, బస్ స్టాండ్. చ. ఈ అమ్మాయి నా లవర్ కాదు, చెల్లెలు కూడా కాదు, కానీ మా ఊరమ్మాయి. మా ఊరమ్మాయి మీద చెయ్యేసావనుకో, ఈ కృష్ణ ఊరుకోడు. అది మ్యాటర్.
కృష్ణ. మనలో మనకి థ్యాంక్స్ బాబోయ్, 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 బాబోయ్. నిన్న చంటిగాడు ఏడిపించడం ఏమిటి, ఆ చంటిగాడిని వీడు కొట్టడం ఏమిటి, వీడికి నువ్వు థ్యాంక్స్ చెప్పడం ఏమిటి, వీడు మనలో మనకంటాం ఏమిటి? అయ్యి బాబోయ్, మీ ఇద్దరి మధ్య ఏదో జరిగిపోతుంది. ఈ విషయం మీ అమ్మకి తెలిసిందంటే నా కొంప కొల్లేరైపోతుంది. ఏం కాలేదు సార్, ఇక్కడ విషయాలు ఇక్కడే మర్చిపోండి. ఎలా మర్చిపోనమ్మా, మీ అమ్మ ఎలమంచలు రవణమ్మ. ఈ విషయం తెలిసిందంటే నిప్పులు తొక్కిన పోలేరమ్మ అయిపోతుంది. నా పురుకొస్తే ఏదో పురుకోస్ కోసం ఎందుకు బాధపడతారు సార్? ఇదిగో తీసుకోండి. ఈ విషయం వాళ్ళ అమ్మకి తెలిస్తే నా పురుకోస్తో పాటు మీ మొలతాళ్ళన్నీ కూడా పెరుగుతాయి. అమ్మా, నేను ఇక్కడ లెక్చరర్నే కాదు, నీకు బాడీ గార్డ్ని కూడా. నీ విషయంలో తేడా పాడాలు వస్తే నేను పెట్టే బేడా చదువుకుని అవదాల వలస బస్ ఎక్కేయాల్సిందే. ఎక్కాల్సిందే. మీ హడావిడి చూస్తుంటే మీరే మా అమ్మకి చెప్పేలా ఉన్నారు. సార్ మీకు నమస్కారం చేస్తాను, దయచేసి ఇంతటితో మర్చిపోండి. సరే, నీ మీద నమ్మకంతో ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తా. సార్ నా పురుకోస్. చీమ 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 గారి చిరునామా ప్రేమ తెలుసుకో బామా. దా 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 దా. ముక్కు సంతుంటే బింది నిండిపోతుంది కదా, ఎందుకనా ఆపేసినావు? బింది నిండితే నా కొంప ములిగది. ఇప్పుడు ఏటైపోయినదని కసురుకుంటున్నావేటి? నేను రావడం ఆలస్యం అయితే నువ్వు షకీలా అయిపోయేదానివి. పో లోపలికి. అలాగేనే బిందొట్టుకురా. ఏడో ఇతగాడు మాలో. ఏంట్రో చూస్తున్నారు? బిందె తల్తల్లాడుతుంటేను. ఆహా, మీరు పక్కింటి వాళ్ళ బిందులు చూడండి, మీ గంగాళాలు ఎవడో అట్టుకుపోతాడు. చీమ 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 చీమ. ఇలా అయితే శిక్షలు కొట్టరా, పరీక్షలు సున్నాలు కొడతారు. 10 అవుతున్నా పట్టించుకోకుండా గెంతుతున్నారు. ఏ క్లాసులకు వెళ్ళరా, పీరియడ్ స్టార్ట్ అవ్వలేదా? మాకు పీరియడ్స్ ఏంటి సార్, మీకే ఇంకా స్టార్ట్ కాలేదు కదా. అదండి క్లాసులకి. ఏం క్లాసులు సార్? ఈరోజు కాలేజ్ బంద్. కాలేజ్ బందా? ఏ స్టూడెంట్స్ లిబరేషన్ బంద్ సార్. బాగుందిరా, బాగుంది. సోమవారం స్టూడెంట్ సెలబ్రేషన్ బంద్, మంగళవారం లెక్చరర్స్ ఫెడరేషన్ బంద్, బుధవారం ఏమో ఆర్టీసీ బంద్, గురువారం ఏమో రాజకీయం బంద్, శుక్రవారం వరలక్ష్మి వ్రతం బంద్, శనాదివారాలు వీక్లీ హాలిడేస్. ఇలా 7 రోజులు ఏదో రకంగా సెలవులు అయితే మీ చదువుల్లో 7 కొండల వాడే కాపాడు. కృష్ణాహేమల ప్రేమాయణం. కృష్ణాహేమల సరాగాలు. కృష్ణాహేమల రాసలీలలు. రాజమండ్రి బ్రిడ్జ్ కింద ఓ ప్రేమ జంట. ఏయ్, జరగండి, తప్పకండి తప్పకండి. ఏంటి గొడవ, ఏమైంది? ఆ? ఆ? ఏంట్రా ఇంతమంది ఉన్నారు? చూద్దాం పదండి. చూద్దాం పదండి. తప్పకండి తప్పకండి. ఏం జరిగింది సార్? గుడ్ మార్నింగ్ సార్. ఏయ్. హేమ, నువ్వేం ఫీల్ అవ్వకు ప్లీజ్. ఇది ఎవరు రాశారో నాకు బాగా తెలుసు. వాడిని తీసుకొచ్చి నీకు సారీ చెప్పిస్తాను. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. హేమ, కంట్రోల్ యువర్ సెల్ఫ్ హేమ ప్లీజ్. హేమ, రే పెద్దనా, ఏరా కిరోసిన్. అయ్యో అమ్మ, ముండా సోకత్తేని నేను సగపేని పంపిస్తే మగెదవలంబడి తిరుగుతూ సానేశాలు నిన్ను. నోరు పోయి మాట్లాడకు. మన కొంపలో చదువు లేకపోయినా నిన్ను చదివించాలని పంపించా. ఎట్లాంటి చదువు?
తప్పు చేసేవాడు తల దించుకునే హాయం చదువు కానీ నువ్వేం చేసినావు నీ తప్పు వల్ల నా తల దించుకునేటట్టు చేసినావు నీ అబ్బా ఇక నీ చదువు లేదు సోకు లేదు మట్టి పిసుక్కొని పేడ పిసుక్కొని బతుకు పోవే పో, పో, పంతులు నిన్ను నమ్ముకొని నా కూతురు చదువుకు పంపిస్తే నా ఇంటి పరువుని నా పరువుని పంపు కింద నీళ్ళ కడిగేసినావు కదా పంతులు అంత మాట అనకమ్మా. నా కూతురు ఆ వెంకట్రావు గారి కొడుకుతో తిరుగుతున్న సంగతి నువ్వు నాతో చెప్పాలి కదా తిరగడం అంటే పోని మాట్లాడిందా ఆ సంగతి చెప్పి సావాలి కదా ఆ వెంకట్రావు గారు అంటేనే నాకు పడదన్న సంగతి నీకు తెలుసుగా అంటే నన్ను ఎర్రిదాన్ని చేద్దాం అనుకున్నావా పంతులు చచ్చా అది కాదమ్మా. హేమ ఎప్పటికప్పుడు కాలేజీలో సంగతులు ఇంటి దగ్గర చెప్పొద్దని నా నోరు మోయించేదమ్మా. మ్యాటర్ ఇంత దూరం వస్తుందని నేను అనుకోలేదు. నీవు అమాయకపు ఉండా కొడుకొని ఊరుకుంటున్నా వేరొకరైతే ఈ పాటికి అడ్డంగా నరికేసేదాన్ని నీకు చేతగాని పనులు ఇక మీద ఒప్పుకోమాక రేపటి నుంచి నా కూతురు కాలేజీకి రాదు కొంపలోనే పడుంటుంది పో నా కంటి ముందు కనిపించమాకు పో నన్ను చదువు మానిపించేద్దమ్మా. నీ అబ్బా చదువు పేరుంటే వాడిని చంపేస్తా ఒరే పెద్దారా ఒరే చిన్నారా దీని లోపలికి లాక్కెళ్ళండి లాక్కెళ్ళండి ఓవే ఏ రామూర్తి పొరుగులో తిలక శాస్త్రి ఫోన్ నంబర్ ఉంది ఆ వెంటనే రమ్మని ఫోన్ కొట్టు దీనికి పెళ్లి చేసేస్తే చిక్క కుదురుద్ది ముండా సొగ్గత్తె అని ఇదేటిది అయినా మధ్యలో మనకేటి లంపటం అక్కడ ఏడు జరుగుతుందో ఎప్పటికప్పుడు చెప్పేనాకపోయినావా మళ్ళాటోళ్ళకి ఎందుకు చెప్పి ఎదవ గొడవలో నువ్వేంటే మధ్యలో ఆవిడకి రీసౌండ్ లాగా. అంతేనే ఊరోళ్ళంటే ఉన్న మాట నానంతే బూతి మాట అని సర్లే గానే నాకు చిన్న అనుమానం. ఏడది జాకెట్ వేసుకున్నావా? అవసరమా ఆ. అయితే చూసుకో ముయ్ కర్మ ఎప్పుడు వేస్తావో తెలీదు ఎప్పుడు తీస్తావో తెలీదు సస్తున్నాను నీతోటి ముందు ముయ్. ఉండవే బాబు, మా మాస్టర్ వాళ్ళు రావాలి. ఒక 5 నిమిషాలు ఆగండి సార్. స్టాప్ స్టాప్ అమ్మాయ్యా బస్సు మిస్ అయిపోకుండా వచ్చేసాను. ఆ రమణమ్మ కంటపడకుండా వచ్చేసరికి తిన్న అరిడ్లీ అరిగిపోయి పురుకొస్తే తెగిపోయింది. ఏమీ రాలేదు సార్. ఎందుకు వస్తుంది బాబు? చక్కగా ఫస్ట్ క్లాస్ గా చదువుకుంటున్న పిల్లని నీ దయ వల్ల ప్రేమని దోమని గోకి గోడకెక్కించావు. దాంతో ఆ పిల్ల చదువుకు ఫుల్ స్టాప్ పడింది. రాసుకునే చేత్తో నీ దయ వల్ల పేడ పిసుక్కుంటోంది. అది కాదు సార్. ఈ రోజే కాదు ఏ రోజు హేమ కాలేజీకి రాదు. ఇక నుంచి ఆ పిల్లని బస్సు మర్చిపోవాల్సిందే. రైట్ రైట్ తప్పక పోనీ, పోనీ. అది కాదులేరా పద పద ఇక్కడ పోనీ. ఎస్ మేడం. నెంబర్ 2 ఎస్ మ్యామ్. నెంబర్ 3 ఎస్ మేడం నెంబర్ 4 ప్రెజెంట్ మేడం. నెంబర్ 5 నెంబర్ 5 ఇవాళ హిమ రాలేదు మేడం. ఏ ఎందుకంటే నిన్న రాసిన రాతలకు ఫీల్ అయ్యి రాలేదు మేడం. పోకిరి వెధవలు ఏదో రాస్తుంటారు దానికోసం ఫీల్ అయ్యి కాలేజ్ మానేయాలా హేమ చాలా సెన్సిటివ్ అనుకుంటా వాళ్ళ అమ్మ హేమని తిట్టి కొట్టి చదువు మానిపించేసింది మేడం. కూతురు మీద ఆ మాత్రం నమ్మకం లేదా ఆమెకు? ఎవరో ఏదో అంటే కాలేజ్ మానిపించడమేనా? ఆవిడ మానిపించింది కూతురు మీదున్న అనుమానంతో కాదు, మా మీదున్న పగతో. మీ పగలు ప్రతీకారాల మధ్య ఓ బ్రిలియంట్ స్టూడెంట్ కెరీర్ నాశనం అవుతోంది తెలుసా మీకు? అయితే నన్నేం చేయమంటావు? జరిగిన ఘోరంలో నీ తప్పున్నా లేకపోయినా నీకు భాగం ఉంది.